1వ తారీఖు 2వ నెల 2024 నుండి 15/2/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మీనరాశి వారు మాఘ పంచమి సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ది, దుమ్, షం, జా, ధా, దే, దో, చా, చి అక్షరాల వర్ణం మీనరాశి జాతకులే. మీనరాశికి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏలనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం, ఈ పంచమి తిథి యందు అమ్మవారి ఆశీస్సులు ఎలా పొందగలగాలి అన్నట్లయితే పసుపు రంగుతో కూడుకున్నటువంటి గాజులు, పసుపు రంగుతో కూడుకున్నటువంటి పువ్వులు, శనగపప్పుతో కూడుకున్న పదార్థాన్ని, చక్కెర పొంగలి, పాయసం లాంటివి, భక్ష్యాలు లాంటివి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా పంచడం వలన విద్య, ఉద్యోగ, విదేశీయాన సకల ఆటంకాలు ఎలనాటి శని కూడా శని తీవ్రత తగ్గుతుందని చెప్పి గమనించాలి. రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. కనుక మీ జన్మ నక్షత్రం రోజున శనివారం రోజున అష్టమి తేదీ అందున కొత్త పనులకు శ్రీకారం చుట్టకపోవడం ఉత్తమోత్తం. ధనావాకు కుటుంబ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. సొంతంగా ఉండబడిన వాటిని సొంత నాలెడ్జ్గా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అప్పులు చేయడము, ఎవరి కోసం వచ్చేయడము, వేరే వాళ్ళు ఎవరో ఏదో చెప్తే చేస్తున్నారు అనే భావనకు మీరు దూరంగా ఉండగలిగితే మంచి కాలం మీ సొంతం అవుతుంది. సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల స్వతహాగా మీ దగ్గర జ్ఞానం ఉంది, ఐశ్వర్యం ఉంది, హార్డ్ వర్క్ చేసే మెంటాలిటీ ఉంది. కనుక పక్కవారి కోసం మీరు దయచేసి త్యాగాలు చేయొద్దు, ఊహాలోకంలో తేలిపోవద్దు. అలాగే రాజస్థాన్లో కుజశుక్ర సంచార స్థితి ఉండడం వలన కష్టపడి పనిచేసే వారికి ప్రమోషన్స్, విదేశీయానము, స్వగృహము, రాజయోగం మీ సొంతం కాబోతుంది. లాభస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో స్నేహ సంబంధాలు, వ్యాపారాలు, ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి యోగదాయకం. వ్యయంలో శని సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ధర్మ మార్గంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి, ఉన్నతమైన బంగారు భవిష్యత్తు జీవితానికి శ్రీకారం చుట్టండి. అలాగే జల వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ నడిపించే వారు, జర్నలిస్టులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.